తిట్టినోళ్లే పొగిడితే దండం ఎట్టించుకున్న వాళ్ళే దండాలు ఎట్టేస్తే ఆ కిక్కిరప్ప. మెగాస్టార్ అంటే మరి మగటం లేని మహారాజు. ఆయన చెయ్యని పాత్రలు లేవు, ఆయన చూడని శిఖరాలు లేవు. ఏటొచ్చి రాజకీయాల్లో వచ్చి అందరవాడైన చిరంజీవి కొందరికి కంటికి ఇంపుగా కనిపించలేకపోయారు. అది వాళ్ళ ప్రాబ్లం. ఆయన మెగాస్టారే కాదు, మెగా మడిసి కూడాను. మెగా ఔన్నత్యం ఆయన సొంతం. అందుకే కదా మగ మహారాజులాగా ఎప్పటికీ ఎలుగొందుతున్నారు. దేంటి కొత్తగా రావు గారు రాజకీయ నాయకులను వదిలేసి సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఓ ఎర్ర సొక్క వేసుకుని గుబురుగడ్డంతో ఓ రాజకీయ నేత సిరు బర్త్డే సందర్భంగా సందడి చేసాడు. ఆయనే కొడాలి నాని అలియాస్ గోట్కా నాని. రాజకీయాల కోసం అంతా ఇయాలకి పక్కన ఎట్టేసి కొడాలి నాని చేసిన సందడి చూద్దాం రండి. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి ఇదిగో నాని మొదలెట్టవో నీ హంగామా. జై చిరంజీవా, జై చిరంజీవా, జై చిరంజీవా. అది సుప్రీం హీరో మ్యాచ్ మెగాస్టార్ రేంజ్. నందమూరి వంశవారసులను హట్టుకుని ఏలాడిన కొడాలి నాని సైతం సిరు బర్త్డే రోజున పండగలా చేసుకుంటున్నాడంటే మరి ఆయన స్టామినా ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. 71 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారంటే ఆయన స్టామినా, ఆయన పట్టుదల ఏంటో తెలిసిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే 1970లో పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి నేటి జన్జీల వరకు చిరంజీవి ఒక ఆదర్శ పురుషుడు, ఆ ఐకానిక్ పర్సనాలిటీ. అంతే. అందుకే ఒక కొడాలి నాని ఏంటి జగన్ రెడ్డి అయినా సరే చిరంజీవి నట విశ్వరూపం ముందు, ఆయన సేవా కార్యక్రమాల ముందు తలంచాల్సిందే. ఇదిగో నాని సెలబ్రేషన్స్ అయితే బాగా చేసావు. మరి నందమూరి అభిమానులను నొచ్చుకోకుండా మెగా ఫ్యామిలీని రంజింపజేస్తూ 4 మొక్కలు మాట్లాడు. పర్లేదు, అంతా మనోళ్లే లేవా, ఏం కాదు, మాట్లాడు, మనసులో ఉన్నది చెప్పే. మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదినం. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు ఇక్కడ ఆయన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారిని తాసారావుల బొడ్డు కొడాలి. మొదటిసారి నీ నోట మెగాస్టార్ను పొగుడుతూ చెబుతున్న మాట వింటా ఉంటే మంచి కిక్కు వస్తుంటే నమ్ము. మరి కాపుల ఓట్ల కోసమో లేదంటే జగన్ ఏమైనా కొత్త పన్నాగం పని నేను పంపాడో తెలియదు కానీ నువ్వైతే మెగాస్టార్కి జై కొట్టడం మాత్రం ప్రపంచంలో 9వ వింతలా ఉందబ్బా. సరే, ఇంకా ఏదో చెప్పాలని వచ్చినట్లున్నావు, చెప్పి. చిరంజీవి గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో మనందరితో కలిసి ఆయన జీవించాలని చెప్పి. ఆయన పేరే చిరంజీవి, మారుతి మానసపుత్రుడు. ఆయన చిరకాలం చిరంజీవిలో వర్ధిల్లుతాళ్లే గాని నీ ఎరుపు రంగు సొక్క ఏంది, నీ గెటప్కి సెటప్కి ఏమైనా సంబంధం ఉందా? నువ్వేంది చిరంజీవి బర్త్డే సంబరాల్లో పాల్గొనడమేంది? ఏంది ఎక్కడో తేడా కొడతా ఉంది కొడాలి. కొంపదీసి చిరంజీవి గారి కాల్ షీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నావా ఏంది? ఆయన ఒక్కడవేనా, రామ్ చరణ్ కూడా ట్రై చేసి చేస్తా ఉన్నావా? అదేవిధంగా ఆయన వారసుడు రామ్ చరణ్ కూడా మంచి మెగాస్టార్ గా వెలుగొందుతున్నాడు. ఆయన కూడా ఇంకా మంచి సినిమాల్లో మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ చిరంజీవి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కాకా అనే సినిమా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమా కూడా మంచి విజయవంతంగా ఆడాలని చెప్పి ఆయన ప్రజా జీవితంలో, సినిమా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి
మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అది చినకాకనియో పెదకాకనియో కాదు గుట్కరాజా, కాకా అది సినిమా, అది కాకా సినిమా పేరు. కాక అంటే తెలంగాణలో బాబాయ్ అని. బాబాయ్ అనగానే నీకు జగన్ బాబాయ్ని లేపేసిన సీన్ గుర్తుకు రావచ్చును, కానీ అంతటి రక్తపాతం ఇందులో ఉండదు. కూతురు సెంటిమెంట్తో తీస్తున్న సినిమా. నేను అన్నట్లుగానే రామ్ చరణ్ కూడా భజన చేస్తా ఉన్నావుగా, అంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి సినిమాలు తీసుకుందాం అనుకుంటున్నావా? అది కూడా మెగా ఫ్యామిలీతో. నేను ఒకటి చెప్పనా, నువ్వు రాజకీయాలు మానుకుంటే జనం సంతోషిస్తారేమో, కానీ జగన్ అసలు ఊరుకోవడం గుర్తెట్టుకో. ఆయనకు నీలాంటి బూత్ సామ్రాట్లు కావాలి కదా. మరి నీ ప్రాణమిత్రుడు వంశీని ఏం చేసావు? ఆదుర్సు అని సినిమా తీసావు కదా, మరి చిరంజీవితోనో రామ్ చరణ్తోనో వంశీ వివి నాయకులను తోడెట్టేసుకుని ఓ సినిమాది. సరే ఇంతేనా, ఇంకేమైనా చెప్పాలనుందా? ఉంటే పనిలో పని ముసుగులో కానిచ్చేసేయి. దేవుడు ఆయనకి ఆరోగ్యం, ఐశ్వర్యం, అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పాను కదా కొడాలి నాని, ఆయన మెగాస్టార్, మెగా క్రమశిక్షణ, మెగా దీక్ష పట్టుదల, మెగా ఆరోగ్యం, మెగా జీవితం, మెగా శిఖరం. ఆయన బ్రహ్మాండంగా ఉంటారు. చూసావుగా, కుర్ర హీరోలకు తగ్గకుండా డాన్సులు, ఫైట్లు, ఆయన ఆరోగ్యం చాలా బాగుంటుంది. నువ్వు మంచి కోరుతున్నావు, తప్పలేదనుకో. అయితే నువ్వెందుకు ఇట్టా కాకా పడుతున్నావో మాత్రం అర్థం కావడం లేదు. ఇక జగన్ నీకు చుక్కలు చూపించడం ఖాయం. నీ మ్యాటర్ అడ్డు పెట్టుకుని వైసీపీ నుంచి బయటకు వచ్చేద్దామని గట్టిగా ప్లాన్ చేసుకున్నావా ఏంది? ఎరుపు చొక్కాలో బాగానే ఉన్నావు, కానీ పదే పదే జై చిరంజీవి అని వాళ్ళు ఉంటుంటే నీకు ఎలాగో ఏమో, కానీ నందమూరి ఫ్యామిలీకి అటు జగన్ అంటూ కోకి కాలిపోతూ ఉంటది. ముందు అది చూసుకో. చెప్పినంత వరకు సాల్లే, కానీ బయలుదేరి కొడాలి, బయలుదేరి.